రీసెంట్గా 2026లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ కోసం భారత సెలక్షన్ కమిటీ 15 మంది ఆటగాళ్లతో కూడినటువంటి టీంను ప్రకటించింది. అయితే ఈ టీంలో భారత్ యొక్క ఓపెనర్ మరియు టెస్టులు వన్డేలకు కెప్టెన్గా కొనసాగుతున్న శుభ్మన్ గిల్ చోటు సంపాదించలేకపోయాడు. గతంలో ఆస్ట్రేలియా మరియు సౌత్ ఆఫ్రికా సిరీస్ల్లో ఏకంగా టీ20లో వైస్ కెప్టెన్ స్థాయి హోదా పొందిన ఈ ఆటగాడు అర్ధాంతరంగా ఇలా టీ20 వరల్డ్ కప్ టీంలో చోటు దక్కించుకోకపోవడం నిజంగా కాస్త కలవరపెట్టే అంశమనే చెప్పాలి. మరి ఈ ఆటగాడు ఈ టీంలో చోటు దక్కించుకోకపోవడానికి గల ప్రధాన కారణాలను గమనిస్తే వాటిలో మొదటిది ఫామ్లేమి. ప్రస్తుతం శుభ్మన్ గిల్ యొక్క ఫామ్ అనేది చాలా వరస్ట్గా ఉందనే చెప్పాలి. రీసెంట్గా సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో అతడు చాలా దారుణంగా విఫలమయ్యాడు. ప్రధానంగా అటు సంజు శాంసన్ మరియు యశస్వి జైస్వాల్ను పక్కన పెట్టి అతడిని వరుసగా 4 మ్యాచ్ల్లో ఆడించినప్పటికీ అతడు 4 మ్యాచ్ల్లో కలిసి చేసిన స్కోరు కేవలం 37 పరుగులే. అవి కూడా జస్ట్ 100 లోపు స్ట్రైక్ రేట్తోనే. మరి ఇంతటి తక్కువ స్ట్రైక్ రేట్తో ఇంత దారుణంగా విఫలమైతే ఎవరైనా అవకాశాలు ఇస్తారా? ఒక్కసారి ఆలోచించండి. ప్రధానంగా ఒక సైడు యశస్వి జైస్వాల్ మరియు సంజు శాంసన్లు కీలకమైన ఫామ్లో ఉండి దేశవాళీల్లో అదరగొడుతున్నారు. అంతేకాకుండా వాళ్ళ స్ట్రైక్ రేట్ కూడా చాలా గొప్పగానే ఉంది. ప్రధానంగా సంజు శాంసన్ అయితే గతంలో తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ఏకంగా ఓపెనర్గా ఇప్పటికే 3 సెంచరీలు నమోదు చేశాడు. వాటిలో 2 సెంచరీలు అయితే ఒకేసారి బ్యాక్ టు బ్యాక్ చేసినవే. అందువల్ల ఇతడిని తప్పించేసి వాళ్ళు సంజు శాంసన్ పైనే నమ్మకం ఉంచారని చెప్పాలి. అంతేకాకుండా ఇషాన్ కిషన్ కూడా ఇటీవల దేశవాళీల్లో జార్ఖండ్ తరపున అద్భుతంగా ఆడి ఏకంగా ఫైనల్లోనే సెంచరీ చేసి సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీని ఇటీవల జార్ఖండ్ టీంకు మొట్టమొదటిగా అందించాడు. అందుమూలంగా ఈ గిల్ స్థానంలో సంజు శాంసన్ మరియు ఇషాన్ కిషన్లను తీసుకున్నారని కూడా ఒక టాక్. అంతేకాకుండా ఈ సంజు శాంసన్ మరియు ఇషాన్ కిషన్లు అదనంగా వికెట్ కీపింగ్ రూల్ను కూడా చేయగలరు. ప్రధానంగా వీరిద్దరూ కూడా వికెట్ కీపింగ్ కూడా చేయగలరు. అందుమూలంగా వీళ్లకు డిఆర్ఎస్పై కాస్త ఎక్కువ అవగాహన ఉంటుంది అన్న కారణం కూడా ఒక విధమైన కారణం అయి ఉండవచ్చు. ఇంకా ఈ శుభ్మన్ గిల్ యొక్క టీ20 కెరీర్ను మనం గమనిస్తే ఇతడు 28 మ్యాచ్ల్లో కేవలం 28 యావరేజ్తో 868 పరుగులు మాత్రమే చేశాడు. అతడి స్ట్రైక్ రేట్ కూడా చాలా దారుణంగా 129, 130గానే ఉంది. అందుమూలంగా ఇప్పుడు ఉన్నటువంటి టీ20 అగ్రెసివ్ గేమ్లో అతడి యొక్క ఆట ఏమాత్రం సరిపోదని ఇప్పుడు గ్రహించినటువంటి ఈ సెలెక్టర్లు అతడికి టీంలో చోటు ఇవ్వలేదనే చెప్పాలి. ప్రధానంగా నేడు గనుక చూసుకుంటే ప్రతి టీంకు 200 స్కోర్ అనేది చాలా సాధారణంగా మారిపోయింది. ఇలాంటి తరుణంలో చాలా స్లో బ్యాటింగ్ చేస్తే టీం యొక్క అవకాశాలు అనేవి దెబ్బతింటాయని గ్రహించిన ఈ సెలెక్టర్లు ప్రస్తుతం శుభ్మన్ గిల్ను పక్కన పెట్టేశారని చెప్పాలి. ఇక ఇతడికి ఇచ్చినన్ని అవకాశాలు ఇప్పటి వరకు ఏ ఆటగాడికి కూడా ఇచ్చి ఉండరు. ప్రధానంగా సంజు శాంసన్కు గతంలో అడపాదడపా అవకాశాలు వచ్చినప్పటికీ ఆ అవకాశాలనే అతడు అన్ని వైపులా అందిపుచ్చుకొని ఏకంగా ప్రపంచ క్రికెట్ను శాసించేలాగా తన ఆటను నిరూపించాడు. ప్రధానంగా గత సంవత్సరం సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి టీ20 సిరీస్లో అతడు ఏకంగా బ్యాక్ టు బ్యాక్ సెంచరీలను నమోదు చేశాడు. అంతేకాకుండా ఒకానొక మ్యాచ్లో ఏకంగా భారత్ 297 పరుగులు భారీ స్కోర్ చేయడంలో కూడా కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా ఇంకో మ్యాచ్లో కూడా భారత్ ఏకంగా 287 పరుగులు స్కోర్ చేసేందుకు అతడు చాలా గొప్పగా ఉపయోగపడ్డాడు. అందువల్ల అతడి యొక్క అగ్రెసివ్ బ్యాటింగ్ నచ్చినటువంటి మన టీం సెలెక్టర్లు ఇలా ఇతడికే మొదటి ఛాన్స్ ఇచ్చారని చెప్పాలి. ఇక ఇషాన్ కిషన్ను మాత్రం దేశవాళీ ప్రతిభ ఆధారంగా ఎంపిక చేశారు. ఇదే సమయాల్లో శుభ్మన్ గిల్ వరుసగా విఫలమవుతున్నప్పటికీ పదే అవకాశాలు ఇచ్చినప్పటికీ అతడు మాత్రం తనపై సెలెక్టర్లు మరియు తన యొక్క కోచ్ పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేశాడనే చెప్పాలి.
ప్రధానంగా ఇతడిని ఆడించేందుకు మరియు ఇతడి యొక్క ఫామ్ను తిరిగి పునరుద్ధరించేందుకు గౌతమ్ గంభీర్ ఏకంగా యశస్వి జైస్వాల్ మరియు సంజు శాంసన్లను పక్కన పెట్టి ఇతడికి వరుసగా ఇప్పటికీ 10 మ్యాచ్ల్లో ఛాన్స్ ఇచ్చాడు. అందువల్ల ఇతడు విఫలం అవ్వడం మూలంగా ఇతడితో పాటు ఏకంగా కోచ్ గంభీర్ను కూడా మాజీ క్రికెటర్లు మరియు క్రికెట్ అభిమానులు దారుణంగా విమర్శిస్తున్నారు. అసలు కోచ్ గౌతమ్ గంభీర్ వల్లే శుభ్మన్ గిల్ కెరీర్ ఇంకా కొనసాగుతున్నదని, అసలు సంజు శాంసన్ లాంటి గొప్ప ఆటగాడిని పక్కన పెట్టి ఇలా తడబడుతూ తీవ్రంగా నిరాశపరిచే ఈ ఆటగాడికి ఇన్ని ఛాన్సులు అవసరమా అని ఇప్పటికే సోషల్ మీడియాలో అభిమాన గణం ఇతడిపై బగ్గుమంటున్నది. క్రికెట్లో ఎవరు ఆడినా ఆడకపోయినా భారత్కు విజయం అనేది ముఖ్యం. కాబట్టి భారత్ విజయం సాధించడంలో అందుకు తగిన ఆటగాన్ని సెలెక్ట్ చేయడం అనేది భారత సెలక్షన్ కమిటీ యొక్క ప్రధాన బాధ్యత. కాబట్టి ఇటీవల కాలాల్లో ఇతడికి ఎన్నో అవకాశాలు ఇచ్చినప్పటికీ అతడు ఆ అవకాశాలను అందిపుచ్చుకోలేకపోవడం వల్ల అతడిపై నమ్మకం కోల్పోయినటువంటి మన సెలెక్టర్లు ఇక ఇతడిని తీవ్రంగా టీం నుండే పక్కన పెట్టేశారు. ప్రధానంగా ఇతడి యొక్క T20 కెరియర్ ఇలా ముగిసిపోవడానికి కారణం అతడి యొక్క ఫామ్లేమి ఒక ఎత్తు అయితే అతడి యొక్క స్ట్రైక్ రేట్ తక్కువగా ఉండడం మరొక ఎత్తనే చెప్పాలి. అంతేకాకుండా వచ్చిన అవకాశాలను వాడుకోకుండా వృధా చేసుకోవడం కూడా ఇంకో కారణమని చెప్పాలి. ఈ విధంగా శుభ్మన్ గిల్ యొక్క బ్యాటింగ్ నేటి T20 ఫార్మాట్కు సరిగ్గా సూట్ అవ్వకపోవడం వల్ల అతడిని పక్కకు పెట్టేశారు. సూట్ అవ్వడం అటుంచితే అసలు అతడి యొక్క బ్యాటింగే సరిగ్గా లేదని చెప్పాలి. ప్రధానంగా నేటి విరాట్ కోహ్లీలా ఇతడు కూడా 3 ఫార్మాట్లలోనూ రాణించే గొప్ప ప్లేయర్ అవుతాడని అందరూ భావించారు. మొదట్లో ఇతడు కూడా అడపాదడపా T20లోనూ గొప్పగానే రాణించాడు. కానీ రాను రాను ఇతడు టెస్టులు, వన్డేల్లో రాటిదేలుతూ T20లో మాత్రం తడబడుతూనే ఉన్నాడు. ఇక IPLలో గొప్పగా ఆడుతున్న ఆ ఫామ్ను ఇంటర్నేషనల్ T20లో మాత్రం కొనసాగించలేకపోతున్నాడు. అంతేకాకుండా నేటి కాలంలో 3 ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ ఉండాలి అన్న ఒక విధమైన నిర్ణయంతో కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఇతడికి ఎన్నో అవకాశాలు ఇచ్చి చూసినా ఇతడు మాత్రం ఆ అవకాశాలను అందిపుచ్చుకోకుండా ఇలా దారుణంగా విఫలమయ్యి ఏకంగా టీంలో నుండే చోటు కోల్పోయాడు. ఆ స్థాయి హోదా నుండి ఏకంగా టీంలోకి కూడా సెలెక్ట్ కాకపోవడం నిజంగా కాస్త కలవర పెట్టే అంశమని చెప్పాలి. మరి రానున్న రోజుల్లో ఇతడు తన ఫామ్ను తిరిగి పునరుద్ధరించుకొని 2026 వరల్డ్ కప్ కాకపోయినా ఆ తర్వాతి వరల్డ్ కప్కైనా తన యొక్క బ్యాటింగ్ను మార్చుకుంటారో లేదో చూడాలి. ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.